పార్టీ అయినా సరే గెలుస్తామనే చెప్తారు కానీ ఓడతామని చెప్పరు, ఎదగాలనే చెప్తారు. బేసిక్గా అయితే ఒక ధైర్యం వచ్చింది. బెంగాల్ అనేటటువంటిది ఒక పెద్ద పరీక్ష. వాస్తవంగా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు నోటి దగ్గరకు వచ్చిన ముద్ద పోయింది. అంటే అప్పటికి పార్లమెంట్లో 2019లో 18 స్థానాలు, ఈ ఎలక్షన్ 2021లో జరిగింది. 18 లెక్క ప్రకారం అయితే కనుక గెలవడానికి అవకాశం లేదు. కానీ ఆ వెంటనే పుంజుకుంటది. అంటే సెంటర్లో కూడా 303 వచ్చేసినాయి కాబట్టి ఇజ్రాయిల్ 350 చేస్తామని దీంట్లో కూడా వచ్చేసినటువంటి ఇరాన్ 370 వచ్చినాయి. కాబట్టి ఇక ఆ ఐరన్ డో కంటిన్యూ అవుతుంది. అంత కీలకమైన కానీ కాలేదు వరకు ఢిల్లీలో ఇజ్రాయెల్ శత్రు దుర్భేద్యంగా చేసినట్లే ఇక్కడ కూడా అంచవేశామంటూ బేసిక్ మైనస్ తర్వాత ఫీలింగ్ లో చెప్పినట్టు ఢిల్లీ గానీ బెంగాల్ గానీ ఒక డోమ్ లాగా తటస్థులు ఆలోచించేటటువంటి వాళ్ళు చాలా దాంట్లో బీజేపీ కేజ్రీవాల్ మమతా బెనర్జీ లాంటి మిస్సైల్ అయినా సరే అనేటటువంటి ప్రచారం జరిగిపోయింది. లేకపోతే అదే ఫిక్స్ అయిపోయారు. దేన్నైనా ఫిక్సేషన్ తటస్థులు అందరూ కూడా మేధావులుగా మీడియా టాక్స్ లో లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కింద కూడా ఉంటారు వీళ్ళు. కాబట్టి అది వీళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేసే పరిస్థితి. కానీ దాన్ని అధిగమించి ఇప్పుడు మొన్న వచ్చిన లెక్క ప్రకారం అయితే ఏంటి, అసలు సింగిల్గా సొంతంగానే దెబ్బతిన్నది. ఈవెన్ బెంగాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సీట్లు తగ్గిపోయినాయి మరిగా. అలాంటి సిచ్యుయేషన్లో ఇక ఇంకేమవుతుంది, అక్కడ ఆవిడే ఫైనల్ అన్న ఫీలింగ్. అలాంటి స్టేజీలో సాధించిన విజయం అనేది ఓవరాల్గా శ్రేణులందరికీ కూడా ఒక టెంపో క్రియేట్ అయింది. ఆ టెంపో మనకంటే కూడా ఎక్కువగా మనకేంటంటే ఇక్కడ ఆ టైప్ ఆఫ్ టాక్ని క్రియేట్ చేయడంలో వర్కౌట్